ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో అలకలు, గేమ్స్ అండ్ నవ్వులు అన్నమాట. ఈ మూడు జరిగాయి. స్టార్టింగే మాధురి గారు, అలీ గారు ఈ రోజు ఫుడ్ తినలేదన్నమాట. అందరూ వచ్చి తనతోటి మాట్లాడుతూ ఉన్నారు. బట్ అయినా తిననని చెప్పింది. నెక్స్ట్ అందరు కలిసి ఒక స్కిట్ చేశారు. ఇమాన్యుల్ ఏమో డైరెక్టర్, పవన్ హీరో, రీతు హీరోయిన్ అన్నమాట. ఇమాన్యుల్ బాగా ఫన్ చేశాడు. నీకు ఇష్టమైన అమ్మాయి పేరు ఫస్ట్ లెటర్ ఏంటి అని చెప్పేసి పవన్ అడుగుతాడు. పవన్ అయితే రీతు పేరు చెప్పలేదు, ఏదో పేరు చెప్పాడు. ఏ అని చెప్పాడు ఫస్ట్ లెటర్. తర్వాత రీతుని అడిగాడు. రీతు మాత్రం పవన్ పేరు చెప్పేటట్టుగా పి అని చెప్పింది. అసలు పవన్ ఎవరి పేరు చెప్పాడో నాకైతే అర్థం కాలేదు, కానీ రీతు మాత్రం పవన్ పేరే చెప్పింది. కానీ మొత్తానికి ఫన్ అయితే భలే జనరేట్ అయింది. నేనైతే చాలా బాగా నవ్వుకున్నాను. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ 3 గేమ్స్ పెట్టాడు. ఒక్కొక్క గేమ్ చాలా క్రిటికల్ గా ఉంది. బర్నీ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి బర్నీ తరపున దివ్య ఆడుతుంది. అండ్ శ్రీజ తరపున శ్రీజానే ఆడుతుంది అనమాట. ఈ గేమ్ ఏంటంటే ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇట్లా స్టిక్ మీద ఈ బ్లాక్ పెట్టాలి. ఆ బ్లాక్ పెట్టి ఈ పైకి పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక 4 సజ్జాలు ఉన్నాయి, ఆ సజ్జాల్లో పెట్టాలన్నమాట. అంటే లూప్స్ ఉంటాయి, ఆ లూప్స్ లో నుంచి వెళ్ళి పెట్టాలి. బర్నీ తరపున స్టాండ్ తీసుకున్న దివ్య చాలా బాగా ఆడింది. ఈ గేమ్ విన్నర్ కూడా అయిందనమాట. బర్నీ గారు ఫస్ట్ గేమ్ లో విన్నర్ అయ్యారు. తనుజాకి శ్రీజాకి ఒక చిన్న సంభాషణ జరిగిందనమాట. కాకపోతే ఎక్కువ ఫైట్ చేసుకోలేదు, జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ రెండో గేమ్ పెట్టాడు. ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా. ఈ గేమ్ లో ఏంటంటే 2 కంటెస్టెంట్లు కావాలి అని చెప్పారు. బర్నీ తరపున రాము వెళ్ళాడు, అండ్ శ్రీజ తరపునేమో కళ్యాణ్ వెళ్ళాడు. ఈ గేమ్ లో కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. ఎలా అయినా మిలిటరీ పర్సన్ కదా, సో ఇలాంటి గేమ్స్ చాలా బాగా ఆడతాడు. శ్రీజ మాత్రం మంచి డెసిషన్ తీసుకొని కళ్యాణ్ పంపించింది. తనకి ప్లస్ అయింది అనమాట కళ్యాణ్ పంపించడం. ఇక్కడ గేమ్ లో ఇలా 3 కలర్స్ లో ఒక ట్యూబ్ లాగా ఉంది కదా, దాని లోపల నుంచి వచ్చి పజిల్ కార్డ్ వచ్చేలేకి ఈ జైల్లో ఉన్న వ్యక్తికి అందించాలి. వాళ్ళే పజిల్ ఫినిష్ చేయాలన్నమాట. ఇది గేమ్. అపోనెంట్స్ ఏమో ఇక్కడ స్టిక్స్ దూరుస్తూ ఉంటారనమాట, వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. ఈ గేమ్ లో కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. రాము కూడా చాలా ట్రై చేశాడు కానీ బట్ కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడాడు. ఏదేమైనా సరే ఆర్మీ పర్సన్ కదా, ఇలాంటివన్నీ ట్రైన్ అయి ఉంటాడు. ఈ విషయంలో మాత్రం శ్రీజ మంచి డెసిషన్ తీసుకుంది, తనకి ప్లస్ అయింది అనమాట ఈ పాయింట్. ఈ గేమ్ వచ్చేలకి రాము అండ్ భరణి గారు వచ్చేలకి 8 minutes లో ఆడారు. శ్రీజ అండ్ కళ్యాణ్ వచ్చేలకి 2 minutes లోనే గేమ్ ఫినిష్ చేశాడు. మూడో గేమ్ వచ్చేలకి ఇలా పైపుల్ గేమ్ అనమాట. కలర్స్ బట్టి పెట్టాలి. బోర్డు మీద నెంబర్స్ ఇచ్చారనమాట. ఆ నెంబర్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ పైప్స్ వచ్చేసి అక్కడ ఫిట్ చేయాలి. అయితే ఈ గేమ్ కి ఫస్ట్ పవన్ వెళ్తాను అంటాడు, కానీ శ్రీజ కళ్యాణ్నే వెళ్ళమంటది. కళ్యాణ్ ఇంతకు ముందు కూడా ఆడిన గేమ్లో మైండ్తో ప్లే చేసే గేమ్స్ కళ్యాణ్ సరిగా ఆడు, కానీ ఫస్ట్ దాంట్లోనేమో మంచి డెసిషన్ తీసుకుంది, కానీ శ్రీజ ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంది. అక్కడ పవన్ వెళ్తేనే కొంచెం తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. భరణి తరపున ఇమాన్యుల్ వెళ్ళాడు, శ్రీజ తరపున కళ్యాణ్ వెళ్ళాడు. సో కళ్యాణ్ ఫస్ట్ స్టార్ట్ చేసడం బాగానే చేశాడు, కానీ తర్వాత ఏంటంటే పైపులు ఊడిపోయాలి, దాన్ని సరిగ్గా టై చేయలేదు. సో ఫైనల్గా అయితే ఇమాన్యులే గెలిచాడు. బర్నీ టీం గెలిచి 2 ఫ్లాగులు గెలిచారు వాళ్ళు. ఇంతవరకు అయితే శ్రీజ ఒక్క ఫ్లాగే గెలుచుకుంది, బర్నీ టీం ఏమో 2 ఫ్లాగులు గెలుచుకుంది. నిన్న ఆడిన గేమ్ అయితే అసలు ఫౌల్ అయిపోయింది, అసలు ఆ గేమ్ని కన్సిడర్ చేయలేదు. తర్వాత మాధురికి తనుజాకి డిస్కషన్ అయింది. ఆ గేమ్లో నువ్వు అసలు ఆడతానని అనలేదు కదా, ఆడతానని చెప్పుంటే బాగుండేది, నువ్వు కూడా గేమ్ బాగా ఆడతావు కదా అని. మార్నింగ్ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. సో సాయంత్రానికి మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటయ్యారు. సో ఇప్పుడైతే వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.